హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి ఎంక్యూ మల్టీక్విప్ అనే ఒక ఎర్నింగ్ యాప్ గురించి మాట్లాడుకుందాము. ఇది వచ్చేసి షాపిఫై వాళ్ళ సెకండ్ యాప్ అండి. షాపిఫై రీసెంట్గా 2 days బ్యాక్ లాంచ్ అయింది. మనం వీడియో కూడా పోస్ట్ చేసాం కదా. సో అదే సేమ్ గ్రూప్లో ప్రమోట్ చేస్తున్నారనమాట సీసీ. సో సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ మేరకు వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో యాప్స్ మీద అవగాహన లేని వాళ్ళు ఎవరు కూడా యాప్స్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకోమాకండి. సో ఏదైనా తెలియకపోతే తెలుసుకున్నాక మాత్రమే ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఈ యాప్లోకి వచ్చేస్తే యాప్ యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి ఇట్లా ఉంది. సో సేమ్ టు సేమ్ టోటల్గా షాపిఫై లాగానే ఉంది. ఓకేనా, వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి. సో ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ 1900 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి డైలీ 60 రూపాయల దాకా ఇస్తారంట. 32 days సైకిల్. అట్లాగే సెకండ్ ప్లాన్ చూసినట్లయితే 5200 రూపాయలు అంటే డైలీ మనకి 176 రూపాయలు ఇస్తారంట 34 రోజులు. సో అట్లాగే ఇక్కడ 49,700 దాకా ఉన్నాయండి ప్రొడక్ట్స్. దీంట్లో వచ్చి 1988 రూపాయలు ఇస్తారంట డైలీ 40 రోజులు. ఓకేనా. సో దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే మనం చాలామంది ఇన్వెస్ట్ చేయనా అని చెప్పి అడుగుతున్నారు. ఒకటే చెప్తానండి, వన్స్ ఏదైనా యాప్ క్లోజ్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే ఆ గ్రూప్లో వాళ్ళు ఏ యాప్ ప్రమోట్ చేసినా సరే ఆ కస్టమర్ సర్వీస్ మనం యూస్ చేయకూడదు. అది లాంగ్ టర్మ్ అవని, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ ఏదైనా సరే మోస్ట్లీ ఇలాంటి లాంగ్ టర్మ్ ఎర్నింగ్ యాప్స్లోనే ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనమాట. ఓకేనా, ఫస్ట్ థింగ్ మీ మైండ్లో ఉంచుకోవాల్సింది అదే. అండ్ ఇంకొకటి ఏం చెప్తారంటే షాపిఫై వాళ్ళు ఆ పర్టికులర్ కంపెనీ అనేది క్లోజ్ అయినాయి, మీ అమౌంట్ అనేది మేము రికవరీ చేస్తాము. సో ఇది ఎంక్యూ అనేది ఒక కొత్త యాప్. ఈ యాప్లో జాయిన్ అవ్వండి, మీకు మనీకి నేను హామీ, నేను మీకు రికవరీ చేసి నాకు మాత్రమే వెళ్తాను అన్నట్లుగా వాళ్ళు నమ్మించడానికి 100 మాటలు చెప్తారండి. సో దాంట్లో ఏంటి అంటే ఒక 100 మందిలో కనీసం ఒక 10-20 మంది అన్నా వాళ్ళు చెప్పిన దానికి మోటివేట్ అయిపోతారన్నమాట. అయిపోయి ఓకే ఇప్పటిదాకా ఎన్నో పోయినాయి, సరే ఇదన్నా రికవరీ చేస్తానంటున్నారు, సీసీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తారు. అది చాలా తప్పు పద్ధతి అండి. వాళ్ళు ఏమీ రికవర్ చేయరు. ఫస్ట్ స్కామ్ ఏంటి అంటే మీకు ఆఫర్స్ పెడతారు. ఆఫర్స్ పెట్టినప్పుడే మనకు తెలియాలి కొంచెం. అన్ని ఆఫర్స్ పెట్టిన యాప్స్ అన్ని క్లోజ్ అవుతాయి అంటే క్లోజ్ అవ్వవు. బట్ ఆఫర్ పెట్టారు అంటే అదొక మనం అలర్ట్గా తీసుకోవాలి. ఓకేనా, ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. ఈ ఆఫర్ తగిందేనా, దీనికి ఎంత ఇన్కమ్ ఇస్తున్నారు, డైలీ ఇన్కమ్, మనం పెట్టిన ఇంత ఇన్వెస్ట్మెంట్కి ఎవరైనా ఇంత ఇన్కమ్ ఇస్తారా, మీలో మీరే క్వశ్చన్స్ అనేది వేసుకోవాలండి. మీరు ఎప్పుడైతే అలా క్వశ్చన్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీరు ఎర్న్ చేయగలరు. ఎప్పుడు స్టాప్ చేయాలో తెలిసి ఉండాలి. వీటిలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేశామో అనేది కూడా తెలిసి ఉండాలి. ఓకే, సో ప్రతి యాప్లో అందరికీ లాస్ వస్తుందా అంటే లాస్ రాదు. షాపిఫైలో కూడా ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, షాపిఫైలో అంతే ఇదిగా లాస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బికాస్ టైం మ్యాటర్స్ అండ్ ఎప్పుడు స్టాప్ చేయాలని తెలియాలి. సో కొంతమందికి నిన్న నాకు చాలామంది మెసేజ్ చేశారు, చాలామందికి మనీ వచ్చినాయి అంట. ఇన్ని లక్షలు వచ్చినాయి మేడం, మళ్ళీ నేను తీసుకెళ్ళి దాన్నే పెట్టానని. అది ఆశ అంటారు. ప్రతి ఒక్కరికి ఆశ ఉండిద్దండి, నేను కాదనట్లేదు. బట్ ఆన్లైన్ ఎర్నింగ్ యాప్స్లో మనం వెళ్ళి ఒకరిని అడగలేము. ఓకేనా, సో మీరు ఆఫ్లైన్లో ఏదైనా చేసినా వెళ్ళి వాళ్ళ కంపెనీకి కానీ ఏదైనా వెళ్ళి అడగచ్చు. బట్ ఆన్లైన్ ఎర్నింగ్ యాప్స్ అట్లాంటిది కాదు. వాళ్ళు వన్స్ మనం బ్లాక్ చేశారంటే మనం వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి కూడా ఉండదు. ఓకే, అదొకటి మీరు తెలుసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు వాళ్ళు స్కామ్ ఏంటి అంటే ప్రోడక్ట్స్ పెట్టిన తర్వాత విత్డ్రాల్ స్టాప్ చేయడము, లేకపోతే రిఫర్ చేయండి ఒక 5గురిని మీకు విత్డ్రాల్ రిలీజ్ చేస్తా అనడము, లేదు అంటే ట్యాక్స్ కార్డ్ పర్చేస్ చేయండి అని చెప్పడము, లేదు అంటే ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకుంటే మీకు విత్డ్రాల్ రిలీజ్ చేస్తాము, 10,000 రూపాయలు 5,000 రూపాయలు ప్రోడక్ట్ పర్చేస్ చేయండి, సర్టిఫికేట్ తీసుకోండి అనడము. ఇట్లాంటి చిన్న చిన్న స్కామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి. తెలియక కొంతమంది అయ్యో 1,00,000 రూపాయలు ఉండిపోయింది, 5,000 కోసం చూస్తే 1,00,000 రూపాయలు పోతాయి అన్నట్లుగా కట్టేస్తారు. 5,000 10,000 కట్టడానికి కూడా రెడీగా ఉంటారు. వస్తాయా డబ్బులు వెనక్కి అంటే రావు. సో వాటినే స్కామ్ అంటారనమాట. ఓకేనా, సో ఇప్పుడు కూడా ఇదొక చిన్నపాటి స్కామ్. ఏంటంటే వాళ్ళకి వచ్చిన డబ్బులు సరిపోక ఇంకా కంపెనీకి మనీ కావాలి కాబట్టి ఇలాంటి స్కామ్ పెడతారు. దీంట్లో ఎంతోమంది చిక్కుకుంటారు కొంతమంది. సో వీళ్ళ దగ్గర నుంచి కొంచెం మనీ వస్తాయి. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 2,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. అలాంటి వాళ్ళు ఒక 100 మందో 200 అట్లా తగిలినా సరే వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళు అనుకున్న అమౌంట్ అనేది రీచ్ అయిపోతారు. సో ఇదొక చిన్నపాటి స్కామ్ అండి. అస్సలు మీరు ఇన్వెస్ట్ చేయకండి ఈ యాప్లో. అసలు రిజిస్టర్ చేసి కూడా వేస్ట్ అండి. ఓటీపీ తీసుకొని మీ ఫోన్ నెంబర్ పెట్టి రిజిస్టర్ అవ్వడం కూడా వేస్ట్ నేనైతే చెప్తున్నాను. ఇది రన్ అవ్వదు. ఒక మహా అయినా రన్ అయినా కూడా 10-15 రోజులు రన్ అవుతుంది. అసలు దీనివల్ల యూజే ఉండదు. మళ్ళీ తర్వాత మీకు అప్గ్రేడ్ చేయాలనిపిస్తుంది. తర్వాత 5,200 రూపాయలు ప్రోడక్ట్ అప్గ్రేడ్ చేస్తారు. సేమ్ టు సేమ్ షాపిఫై లాగానే అయిపోయి మళ్ళీ మీ డబ్బులన్నీ పోతాయి. అందుకనే చెప్తున్నాను, ముందుగా ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు గ్రూప్లో పెట్టగానే చూసి అందరూ అలర్ట్గా ఉండండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేది నేను ఒక్కొక్కసారి వీడియో చేయడం కుదరకపోవచ్చు. మీరు గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉండిద్ది, జాయిన్ అయిపోండి. దానిలో ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేది చెప్తా. షాపిఫై యాప్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి 6 days ముందే చెప్పాను, ఎవరిని రిఫర్ చేయొద్దు, అప్గ్రేడ్ చేయొద్దు అని చెప్పేసి. అది మీరు చూసుంటే మీకు వచ్చేది. బట్ వీడియో అనేది నేను చేయలేకపోయాను. ఇప్పటి నుండి ఏంటి అంటే ప్రతి అప్డేట్స్ కూడా నేను మోస్ట్లీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.